ఈ సంఘం స్థానాలయ్యా, ఈ ఆత్మస్థానం పరుగులు ఇవ్వమని అడుగుతున్నానయ్యా. ప్రతిరోజు అడుగుతున్నాను, పుట్టవరకు అడుగుతున్నాను. రోజు ఆలోచించిపోతున్న ఆత్మీయ సంఘముల శాంతి సమాధానం పరిశుద్ధంగా ఏర్పరిచి నీ జన్మలను గర్భంగా జరిగించు. వాగ్దానాలతో తీర్మానాలతో సర్వ సంఘాన్ని సేవని స్థింపచేయండి. ప్రతి ఒక్క కార్యక్రమం ప్రేమతో చేయడం, ఆనందంగా చేయండి. నేను కనపరచడానికి నేను సంతోషపెట్టే కార్యం చేయడానికి మాత్రం దయచేయండి. కాలం కూడిగా అర్పించుకున్నాక సంపూర్ణమైన ఆరోగ్యంగా బలపాలని వినిపించబడి ఆ భయంకర స్థితిలో స్థల సంఘాన్ని నూతనగా వచ్చిన చేతని తన ఇద్దరు తన ముగ్గురిని తన బంధనం మార్చి తన కుటుంబాల దీవిని పరివారాన్ని స్థితిపరచు. అలాగే పాపాలని వెలిగించి మేలుకోండి. అలాగే తండ్రి మమతా బిడ్డని కూడా మమతా ఆశని గద్దించి ఆత్మతో నింపా బిడ్డని బాగు చేయండి. దైవమా ఇంకా సన్నిధి చేర్చి తల్లిడి దాసన కుటుంబానికి చిత్తమైతే నడిపించండి. లక్ష్మిని తల్లిదండ్రుల బిడ్డని సన్నిధి నడిపించండి. మీరే అప్పుల భారం నుండి తప్పించి కుడి కార్యాల ముఖాంతరి ఉత్తమ భారమని మోసేవాడని చెప్పండి. తల్లిదండ్రుల బిడ్డని తన కుటుంబానికి ఇంకా సంఘములని ఏ సేవకులందరికీ మాకందరికి కావాల్సిన ఈ రోజు వాక్యాన్ని వర్షించండి. ఆత్మతో శక్తితో వాక్యం అర్థం చేసుకునే ధ్యానం ఈ సేవకులు చెప్పిన ప్రతి మాట అర్థమయ్యే రీతిలో మనం మాట్లాడుకుంటాం. మన భార్య బిడ్డని మన తల్లిని కూడా మనకు స్వస్థపరచు. ప్రతి బిడ్డకి పేరు 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 నామాలు చేయించు. మాస్టర్ గారికి మాకు దీవాయి వందన ప్రతి పరీక్షకి దేవం మా తల్లి రాయి సంపూర్ణమైన ఎవరి సన్నిధి దేశాన్ని దీవించి ఆస్ఫలించి భూ ప్రపంచమంతా ఆస్ఫలించి దేశంలో మేలు చేయండి. నా భారాన్ని భరించండి. తీర్చండి. ఎన్ని కనపరచాలి, నేను ప్రేమించండి. ఎన్ని సంతోషపెట్టే నాస్తి నా జీవితంలో నీ కొరకు వదిలించుకోవడానికి స్వామి నాదరికండి. నన్ను నివసించేవాళ్ళని దీవించండి. నన్ను ప్రేమించేవాళ్ళని దీవించు. నన్ను తాత్రపెట్టిన వారిని కూడా దీవించండి. ప్రభుత్వ దైవమా నా ప్రార్థన ప్రశ్న ప్రార్థన సమానం క్రీస్తు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అష్టది రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యాకోబు బ్రదర్ కొంచెం ముందు జరిగితే రవి బ్రదర్ కార్పెట్ మీద కూర్చుంటాడు. ఓకే, చల్లగా ఉంది కదా. రైట్, అందరూ కార్పెట్ మీద కూర్చోండి. చల్లగా ఉంటుంది కదా కింద. రైట్, మంచిది. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుంటారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణ పునరుద్ధానం గురించి, లేక ఆయన తండ్రి దగ్గర నుంచి ఆయన పంపింపబడిన చిత్తాన్ని నెరవేర్చాను అనడానికి తాను సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఇది మీకు ఎక్కడ కనబడుతుందంటే యోహాను సువార్త 5వ అధ్యాయము. ఒక్కరి తీద్దాం. ఈ 17వ అధ్యాయం 4వ వచనానికి మీరు చదవాల్సింది ఎక్కడంటే 5వ అధ్యాయము 30 నుండి మీరు 36 వచనాలు చదివితే ఈ వృత్తాంతం అక్కడ కనబడదు. నా అంతటి నేనేమీ చేయలేను,
నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చారు. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమని, ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చింది కదా అందరికి? దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏదైనా ఒక వాక్య భాగాన్ని తీసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని గురించి దేవుడు ఏం చేస్తాడంటే ఇంకొక చోట రాగిస్తాడు. హల్లెలూయా. దాన్ని మనం వెతికి ఎప్పుడైతే తీసుకుంటామో మనకు సంపూర్ణమైన అవగాహన అనేది బైబిల్ మీద మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, చీటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచాను అని యేసు ప్రభువు వారు చెప్తున్నారండి. ఎలా మహిమపరుచుకున్నాడో తను తాను అని చెప్పి ఇక్కడ 5వ అధ్యాయం 30 వచనంలో మనం చదువుకున్నాం. నా అంతటా నేనేమీ చేయలేను, నేను విన్నట్లుగా తీర్పు తీర్చున్నాను, నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే నేను చేయగలుగుతున్నాను. కొంతమంది మనుషులంట ఏమని అంటాడండి, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము. చాలా మంది ఇది చేస్తారు. ఏ వచన ప్రకారం? ఈ 31వ వచనాన్ని ఆధారంగా చేసుకొని చాలా మంది ఏం చెప్తారంటే వాళ్ళు హైలైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నన్ను గురించి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు. ఎవరు చెప్పారు నీ గురించి సాక్ష్యం అంట? ఎవరైనా ఆ వేరొకరు ఎవరు? తండ్రి అయిన దేవుడు అండి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు సాక్ష్యము. తండ్రి అయిన దేవునికి కనబడేటట్టుగా మన జీవితం ఉండాలి. హల్లెలూయా. ఎవరు కనబడాలి? మనుషులు కాదు. మనుషులకి కనబడాల్సిన అవసరం లేదండి. మనుషులు ఈరోజు ప్రేమిస్తారు, గొప్ప చేస్తారు, దండాలు పెడతారు, పూలు తొడుతారు, సేవలు కప్పుతారు. రేపొద్దున అన్ని సేవలు తీసేసి ఒట్టి చేతులతో హల్లెలూయా. ఎవరు మహిమపరచాలి మనల్ని? దేవునికి మనం కనపరచుకోవాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. రివార్డ్ అక్కడ ఉంది. అందుకన్నాడు, చేయటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. ఏమిచ్చాడు నీకు? సేవకులమైన మాకు ఏంటంటే ప్రకటించమని పని ఇచ్చాడు. మాకు ప్రకటించడమే. వింటే బాగుపడతారు, వినకపోతే అది మీ ఇష్టం. మీకేమిచ్చాడు దేవుడు? ప్రార్థన చేయమని ఇచ్చాడు. విశ్వాస జీవితాన్ని సరిగా కాపాడుకోమని చెప్పి దేవుడు మీకు పని అప్పగించాడు. ఆ పని చేయడానికి అది అనుకూలమైతే, కష్టమైతే కానీ కాదు. ప్రార్థన చేయడం కష్టమా? విశ్వాసం కలిగి జీవించడం కష్టమా? దేవుడికి ఇవ్వడం కష్టమా? దేవుని మందిరంలో ఓడవడం కష్టమా? పాటలు పాడడం కష్టమా? ఇవేం కష్టమైన పనులు కాదండి. దేవుడు ఎప్పుడు కూడా మోయలేని భారాన్ని తీసుకొచ్చి నీ భుజాల మీద పెట్టి మొయ్యి 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 నట్టడాయన. నువ్వేదైతే చేయగలుగుతావో అదే నీకు ఇస్తాడు. అది కూడా చాలా మంది ఏం చేస్తారండి ఈ లోకంలో, చేయలేకపోవడం పక్కన పెడితే దాని గురించి కూడా వంతులు వేసుకునేవాడు చాలా మంది లోకంలో. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఎంత స్పష్టంగా వాక్యం చెప్తున్నాడు చూడండి. ఆయన సాక్ష్యం చెప్పుకోవాలంటే బోర్డు అంటున్నా ఆయనకి. ఆయన సృష్టికర్త, క్రియేటర్. ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా సృష్టించిన దేవుడు ఒక నోటి మాట చేత. కానీ ఆయన జీవించింది ఈ లోకంలో ఎంతండి? మహా అంటే 3.5 సంవత్సరాలు. మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నాం? చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ల నుంచి మన జీవితం ప్రారంభమైంది.
ఆయన ఈ భూమి మీద జస్ట్ 3.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. 3.5 సంవత్సరాల తన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తే మనం ఎప్పటి నుంచో బ్రతుకుతున్నాం, ఎప్పటి నుంచో దేవుని స్తుతిస్తున్నాం, ఎప్పటి నుంచో దేవుని ఆ మాటలు వింటూ ఉన్నాం. కానీ ఎందుకని మనకి ఇంకా రావట్లేదు? ఎందుకని మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం? నన్ను దయచేసి వాక్యం ప్లీజ్, మీరు తర్వాత మాట్లాడండి. ఓకే, ఎందుకని మనం చేయలేకపోతున్నాం? రీజన్ ఏంటి? ఎన్నో ఉన్నాయి రీజన్స్, కారణాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ రాత్రి దేవుడు వాడుతారు మిమ్మల్ని సరిచేయడానికి. దేవుడి మాటలు నాకు దేవుడు అనుగ్రహించడం జరిగిందండి. ఇక్కడ అంటున్నాడు 33వ వచనం అంటున్నాడు, మీరు యోహానునకు కొందరిని పంపిద్రి, అతడు సత్యములకు సాక్ష్యం ఇచ్చెను, నేను మనుషుల మన సాక్ష్యము అంగీకరింపను, కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాటలు. మనుషుల ద్వారా వచ్చే సాక్ష్యాలు, పొగడతలు, లేకపోతే దండలు సేవలు ఇవన్నీ దేవుడికి అవసరం లేదండి. రక్షింపబడడానికి ఆయన ఆశంతో కూడా ఏంటంటే మనం పరిపూర్ణులముగా మారాలని. యేసయ్య పరిపూర్ణుడు కనుక మనం ఆయన పరిపూర్ణతలోనికి రావడానికి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన అంత ప్రయాసపడుతున్నాడు. అర్థమవుతుందా? దేవుని ప్రయాసం దేని కొరకంటే ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం దేవుని ఉద్దేశము కాదు. గనక యేసు క్రీస్తు ఎలాగైతే పరిపూర్ణుడయ్యాడో శిలువ మరణం ద్వారా, దేని ద్వారా ఆయన పరిపూర్ణుడయ్యాడంటే శిలువ మరణం ద్వారా అండి. తండ్రి చిత్తాన్ని 100% ఆయన నెరవేర్చి ఉన్నాడు. ఆయన కనపరుచుకోవాలంటే, తను చూపించుకోవాలంటే ఏమైనా చేయొచ్చు. ఆయన ఒక చిటికేస్తే చాలు, ఎంతమంది వచ్చి చెప్పమని ఆయన గురించి వెళ్ళిపోయాడు. వాళ్ళు 3 మంది లోకంలో ఉన్నారా లేదా? అసలు ఎందుకండి భూలోకంలో ఎందుకు రావాలైనా? పరలోకంలో కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నారు ఆయనకి, శరాపులు, కెరూబులు ఉన్నాయి ఆయనకి, ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి. ఎందుకని ఆయన భూమి మీదకి వచ్చాడంటే మనమందరం కూడా రక్షింపబడాలని, మనమందరం కూడా ఆయన తెలుసుకోవాలని, ఆయన గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకుని చేయడానికి, మనకిచ్చిన పని సంపూర్ణంగా చేయడానికి దేవుడి భూమి మీద మనందరిని ఎన్నుకున్నాడండి. హల్లెలూయా. మనం నిజంగా మనం ఎంత ధన్యులం, మనం ఎంత గొప్పవారం అండి. దేవుడు మనల్ని ఎందుకని ఏరుకొని ఎక్కడో ఉండాల్సిన మనల్ని తీసుకొచ్చి ఎందుకని ఇక్కడ పెట్టాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారు? కానీ నువ్వు ఆలోచించు. నీ ఆలోచన అంతా ఏంటంటే చిన్న ఇష్టాలకి, చిన్న ఆలోచనలకి, చిన్న మనస్పర్ధలకి మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మన సాక్ష్యాన్ని కోల్పోతాము, మన సహనాన్ని కోల్పోతాము, మన సహనాన్ని కోల్పోయి, ఓర్పును కోల్పోయి ఏం చేస్తామంటే లోకస్తులు మాట్లాడినట్లుగా. ఇక్కడ యోహాను దగ్గర కొంతమంది వచ్చి చెప్పారు చూసారా సాక్ష్యం, అలా చెప్పుకుంటా ఉంటున్నాం. యోహానే గొప్పడు అనుకున్నారు చాలా మంది. ఇక్కడ ప్రభు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమనంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం అనుసరించుటకు ఇష్టపడుతుంది. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము. ఆయన మార్గమును సరళం చేయడానికి వచ్చాడయ్యా. గచ్చ పొదలను, ముండ్ల తుప్పలను సరళము చేయడానికి, కొండలలో త్రోవలు చేయడానికి ఆయన వచ్చాడు. నా ప్రతినిధి ఆయన. నేను రావడానికి, నన్ను గురించి లోకం తెలుసుకోవడానికి యోహాను అనే భక్తుడు ఈ లోకానికి ఒక మార్గదర్శకుడుగా వచ్చాడు. మీరు ఆయన కాదు నమ్మాల్సింది. నాకు ఎక్కువైన సాక్ష్యం ఉంది. చూసారు, ఈరోజు నీ రోల్ మోడల్ ఎవరిని అనుసరిస్తున్నాం? ఎవరిని పోలి మనం నడుస్తున్నాం? పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన చేతిలో దేవుడు పెట్టాడండి. ఇందులో ఎన్నో నిన్ను బలపరిచే మాటలు ఉన్నాయి. నువ్వు దాన్ని ధ్యానిస్తే నువ్వెప్పుడు కూడా కృంగిపోవు. దేనికి కూడా హల్లెలూయా. దేనికి కూడా కలవరం చెందవు. దేని గురించి కూడా నువ్వు సంశయించవు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన పని ఇది ఎవరిదండి? ఇది మార్తమ్మ గారిది, యోహాను గారిది కాదు. నాకు ఎప్పుడు చెప్తుంది. నిన్న కూడా ఈ రోజు అనుకుంటా కదా, ఈ రోజే చెప్పారు. పోతున్నా ప్రార్థనలు చేస్తున్నారు అమ్మగారు. ఇది దేవుని పని అండి.
ఇది దేవుని యొక్క వాక్యం మీద కట్టబడిన సంఘం. అవునంటారా కాదా? హౌ మెనీ అగ్రీ విత్ యూ? దీనికి ఎంతమంది అగ్రీ అవుతారు? ఇది బండ మీద కట్టబడిన దైవ కృపా ప్రార్థన మందిరం. ఇది యేసు ప్రభు అక్కడికి దేవుడా, అందరికి దేవుడా? హల్లెలూయా. నా మందిరం సమస్త జనులకు అన్నాడా లేదా? మరి ఎవరికి ఇది? అందరిదా, కొందరుదా? హల్లెలూయా. అందరిది. సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంట. ఈ మందిరమును నువ్వేం చేయాలంటే ప్రేమించాలి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఆయన నామాన్ని కనబరుస్తున్నావా లేదా? ఈ రాత్రి ఇది మూలవాక్యం అండి నీ జీవితంలో. ఇది కానీ నీకు అర్థమైతే, ఈ మాట నీకు అర్థమైతే, నువ్వు ఎవరిని కూడా పట్టించుకో. ఎవరిని పట్టించుకోమా? దేవుని మాత్రమే అనుకో. దేవుని మాత్రమే. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పనికి పునాదులు పాడైపోగా నీతిమంతులు అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేమండి. ఈరోజు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనం దేవుడు మనకి ఇచ్చిన ప్రాణం ఉండగానే దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయడం వచ్చాను, సిగ్గుపడమండి. మందిరం ఊడడానికి వచ్చా, ఊడు, ఏం పర్వాలేదు. అందరికి నీళ్లు పెట్టడం వచ్చా, నీళ్లు పెట్టు, తప్పేం లేదు. నేను చెప్పాను కదండి, నేను ఎప్పుడు కూడా ఎందుకు నా గురించి నేను చెప్పుకుంటానంటే, నేనేదో పెద్ద హైలైట్ అవ్వాలని నా గురించి చెప్పుకోను. నేనేదో పెద్ద గొప్పగా చేశానని చెప్పి చెప్పుకోవడానికి ఇష్టపడను. చెప్పడానికి కాదు నేను చెప్పేది. మీరు పురుకొల్పబడాలి. అర్థమవుతుందా? ఎవరైనా దైవ సేవకుడు ఏదైనా ఒక సాక్ష్యం ఎందుకు చెప్తాడంటే, తన జీవితంలో తాను చేశాడు కనుకనే అది మీరు చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రోత్సాహపరచడం చెప్తారు ఎప్పుడైనా కూడా. కానీ ఇది చాలా మందికి అర్థం కాక ఏంటంటే, ఎంతసేపు ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు, సొంత డబ్బా కొట్టుకున్నాడు బాగా అనుకుంటారు. సరే, అనుకుంటే అనుకోని అది పక్కన పెట్టాడు. చేయగలిగింది మనం చేయాలండి. నీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారనేది పక్కన పెట్టు. నువ్వేం చేయగలుగుతున్నావు దేవుని కోసం? ఎంతసేపు వాడు అలా చేశారండి, వీళ్ళు ఎలా చేశారండి, వాళ్ళు అట్లా నువ్వేం చేయగలవు దేవుని కోసం? నువ్వేం చేయడానికి భూమి మీదకి వచ్చావు? ఏమి చేస్తున్నావు ఇప్పుడు? దేవుడు ఏం చేయమన్నాడు నిన్ను? ఏ వాగ్దానం నీకు ఇచ్చాడు? అన్నీ ఉన్నాయా, గుర్తున్నాయా నీకు? ఎక్కడో చికటగా దొంగ ఊపిలో ఉన్న నిన్ను, పాపములో లోకములో విగ్రహారాధన చేత బందీలుగా ఉన్న నిన్ను, మాంత్రిక శక్తుల చేత, చేతబడి శక్తుల చేత సమాధానం లేని స్థితిలో సంపాదించింది ఏది కూడా నీ జీవితంలో తినకుండా, వీలు లేకుండా చిరిగిన సంచిలో వేసినట్టు నీ జీవితం అప్పుల పాలైపోయినప్పుడు, అవమానాలే నువ్వు కన్నీళ్లతో అన్నపానములుగా తీసుకుంటున్నప్పుడు ప్రభు వచ్చాడు కదా నీ జీవితంలోకి. ఆయన ప్రేమ చూపించాడు కదా నీ జీవితంలో. ఆయన ఎలాంటి వాడో నీకు అర్థమైందిగా. ఏ కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఆయన ఎలా విడిపించాడో నీకు తెలుసుగా. మరి ఎందుకని ఈరోజు మర్చిపోయి, ఎందుకని ఆ ప్రేమను మర్చిపోయి ఏదేదో నువ్వు చేయాలని ప్రయత్నం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయండి. 17వ అధ్యాయం 4వ వచనం ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ హృదయంలో రాసి పెట్టుకోండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచని అనే మాట పెద్ద అక్షరాలతో ఈ రాత్రి నీ హృదయంలో రాసుకొని పెట్టుకో. ఇది కానీ నువ్వు అర్థం చేసుకుంటే ఈ వాక్యం దేవుని స్తుతించకుండా ఉండనే ఉండవు. 35లో అంటాడు కదా, 36 వచనం అంటాడు, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కదా, అదేమని, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయించున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యము. తండ్రి ద్వారా నేను ఎలాగైతే పంపబడ్డానో, ఏ పని చేయడానికైతే నేను పంపబడ్డానో ఆ పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నానని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? కుమారుడు గురించి తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నీ గురించి, నా గురించి ఎవరు సాక్ష్యం? ప్రియమైన దేవుడు ఒక్కసారి చూద్దాం. 14వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడును 14:13 చదవండి. 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని
మహిమపరచుటకై దానిని ఎవరిని మహిమపరచాలంటండి? తండ్రి మహిమపరచబడాలి. మన జీవితంలో కార్యాలు జరిగినా ఏది జరిగినా కూడా ఎవరు మహిమపరచబడాలంటే తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. నా నామమున మీరు నా నామమున దేనిని అడుగుదురో, ఏమి చేతురో, ఏమి అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేయాలి. మనం కాదండి కనపడాల్సి. తెర వెనకాల ఉండి పరిచర్య చేసేవాడు చాలా మంది ఉంటారండి. వాళ్ళు కనపడరు. ఎవరైనా కనపడతారంటే సేవకులు వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు అడవాడి చేస్తారు చూసారా. కొంతమంది 4 కుర్చీలు అవసరం చేసేసి ఏదో పెద్ద పని చేసినట్లుగా యాక్టింగ్ చేస్తారు కొంతమంది. అది కాదు కనపడచ్చు. తెర వెనకాల చేస్తారు చాలా మంది పని. తెర వెనకాల చేసేవాళ్ళు వంటల కాడ పని చేస్తారు చూసారా, ఊడుతారు చూసారా, ఇస్తరాకులు గ్లాసులు ఎత్తుతారు చూసారా. వాళ్ళు కనపడతారు ఎవరన్నా? వాళ్ళు ఎవరు కనపడరండి. ఇస్రాకులు ఎత్తేవాళ్ళు, గ్లాసులు ఎత్తేవాళ్ళు, మురికిని శుభ్రం చేసేవాళ్ళు ఎవరయ్యా అంటే ఇస్త్రీ షర్టు శుభ్రంగా నలగకుండా వేసుకొచ్చుకొని అడావడి చేస్తారు కొంతమంది. వాళ్ళు కోరుకుంటారు మెప్పుని, అధికారాన్ని. కానీ దేవుడు ఎవరు చేస్తారంటే వాళ్ళే చేస్తారు. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడండి, యుద్ధంలో ఉన్నవారికి, ఆయుధాల దగ్గర కాపులా ఉన్నవాడికి దేవుడు ఒకే కూలి ఇచ్చాడండి. నేను యుద్ధంలో ఉన్నాను కదా అని చెప్పి ఆయనకి ఏదో ఎక్కువ ఇవ్వాలి దేవుడు. కొన్ని ఆయుధాల కాడ కాపులా ఉన్నవాడికి తక్కువ ఇవ్వలేదేమి. అందరికి ఏం చేశాడు? ఆయన సమానత్వాన్ని చూపించాడు. సమానత్వాన్ని. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని ప్రేమించే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ సమానత్వాన్ని కలిగి ఉంటారు. పరలోకంలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటాన్ని దేవుడు ధరించబోతున్నాడు. వారి వారి క్రియల చొప్పున జీతం అక్కడ ఉంది. ఆ జీతం అదేంటంటే వాడబారదండి. అది చిరిగిపోయేది కాదు, మాసిపోయేది కాదు, తుక్కుపట్టేది కానే కాదు. అది ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోయేది. చూడండి, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24 చూద్దాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24. అయితే దేవుని కృపా సువార్త సాక్ష్యమిచ్చుటయందు నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలండి. హల్లెలూయా. దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును తుదముట్టింపవలనని నా ప్రాణం నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట. యేసుక్రీస్తు మరణం అంట దేవుని చిత్తాన్ని మరియు ఆయన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి యేసుక్రీస్తు మరణం ఆయనకు మాత్రమే పరిమితమైనది కానే కాదంటండి. ఆయన మరణం అంట ఆవశ్యం మరియు అనివార్యం. ఎందుకంటే ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేనికి వచ్చాడండి? మరణించడానికి. ప్రతి పాపి రక్షింపబడి దేవుని రాజ్యంలో ఉండడానికి ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నాడు. ఆయన హల్లెలూయా. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని, ఏది విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకున్నాడు? ఆయన పరలోకాన్ని, దేవదూతల సమూహములు నిత్యము ధవళ సింహాసనం మీద పరిశుద్ధుడని రేయి పగలు గాన ప్రతిగానములతో పొగడబడుతున్న నా దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన విడిచిపెట్టి వచ్చేసాడండి భూలోకానికి. హల్లెలూయా. విడిచిపెట్టి వచ్చేసాడు. ఎందుకని? భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద నీతిమంతులన్నా కాదండి. అందరూ పాపములో జీవిస్తూ ఉన్నారు, అపవిత్రతలో ఉన్నారు, అవిశ్వాసంలో జీవిస్తూ ఉన్నారు. సాతాను యొక్క ఏలుబడిలో జీవిస్తున్న ప్రతి మానవుని రక్షించడానికి, నిత్య జీవానికి నడిపించడానికి ఈరోజు మనిషి రెండే దారులు ఉన్నాయండి. ఒకటి పరలోకం, రెండవది నరకం. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే మనిషి నరకాన్ని ఎక్కువగా. ఏంటి నరకం అంటే? శరీరాశ, నేత్రాశ, జీవకుటంపం. ఇవన్నీ కూడా మనిషి శరీరాక్షలను ఏం చేస్తున్నాయంటే పాపం వైపు తీసుకువెళ్తా ఉన్నాయి.
పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ మనిషి ఏం చేస్తున్నాడంటే జీవిస్తూ ఉన్నాడు, ప్రభుత్వం చేస్తున్నాడు. పాపం మనిషి మీద పాపం ఏం చేస్తుందండి? ప్రభుత్వం చేస్తుంది, అనగా ఏలుబడి చేస్తూ ఉంది. ఈ ఏలుబడిలో మనిషి ఏం చేస్తున్నాడంటే నలిగిపోతున్నాడు. తెలుసుకునే లోపల అంతా కూడా అయిపోతుంది. ఇంకా చివరికి కొంతమంది ఉంటారు, మంచం మీద పడిన తర్వాత అంటారు, వాళ్ళు ఏమంటారు తెలుసా? మంచం మీదకి వచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులు పని చేయనప్పుడు, ఇంక నోటి మాట రానప్పుడు ఏమంటారంటే, యేసు ప్రభువా నన్ను కాపాడయ్యా, నన్ను బాగు చేస్తే నిన్ను నమ్ముకుంటానయ్యా. ఏం చేస్తావు? అయిపోయింది కదా, నేను నమ్ముకొని ఏం చేస్తావు? నేను నమ్ముకొని చేయడానికి ఏమీ లేదు అక్కడ. ఎందుకు నా ప్రార్థన చేస్తానంటే పరలోకంగా వెళ్ళాలండి. అంటే దేవుడు ఇప్పుడు ఎలా ఉండాలి? జస్ట్ పరలోకానికి ఒక టికెట్. అంటే ట్రైన్ ఎక్కితే టికెట్ ఎలా తీసుకుంటామో అలా పరలోకానికి ఒక టికెట్ లాగా యేసు ప్రభువుని ఏం చేస్తానంటే అవసరానికి వాడుకునే వాళ్ళు చాలా మంది రాబోతున్నారు. అది కాదు, మన ప్రాణం ఉండగానే, మనలో జీవం ఉండగానే దేవుని కొరకు మనం ఏం చేయాలంటే, ఇందాక నేను చెప్పాను కదా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను అనే మాట నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. ఇది చేయడానికి నువ్వేం చేయాలంటే దేన్నైనా కూడా వదులుకోవడానికి ఇష్టపడాలి, దేన్నైనా కూడా నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. నీకంటే ఎక్కువగా ఏదైతే నీ జీవితంలో ఏలుబడి చేస్తా ఉందో, దేవుడి కంటే ఏదైతే ఎక్కువగా నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావో దాన్ని ఏం చేయాలంటే నువ్వు పక్కన పెట్టేసేయాలి. దేవుడే నీ ముందు కనబడాలి. దేవుని యొక్క ఆ చిత్తము నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్న విధానం ఏదైతే ఉందో, నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తులు కానే కాదమ్మా బ్రదర్స్. మనం ఏమి సామాన్యమైన వ్యక్తులకు కాదండి. ఆనాడు శిష్యుల గురించి దేవుడు అక్కడ ఉన్న వారందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారు. భూమిని తల కిందలు చేయవారు ఇక్కడ కూడా శిష్యుల పాదాలు నీడబడితే ఎండిన ఎముకలు లేస్తారు, దయ్యము పట్టిన వారు బాగుపడతా ఉన్నారు. ఈరోజు ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా నా మధ్యలో ఉన్నాడు. అందుకే మనము పొందిన పరిచర్య, నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలన నా ప్రాణం నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవటలేదు అని రాత్రి నువ్వు చెప్పగలగాలి. ఆయన పని తప్ప నాకు వేరే పని లేదు అని అనుకోవాలి. తిమోతి 2వ పత్రికలో అంటాడు, 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం, 2వ పత్రిక. మంచి పోరాటము పోరాడుకుని నా పరుగు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినముకు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ, దేవునికి స్తోత్రం కలుగును గాక, అందరికి ఇస్తానంటున్నాడండి. ఎప్పుడు తెలుసా? మంచి పోరాటము పోరాడినప్పుడు, మన పరుగును తుదముట్టించినప్పుడు, విశ్వాసము కాపాడుకున్నప్పుడు దేవుడు అంటారు నీతి కిరీటాన్ని నీకు ధరింపజేస్తాడంట. మహిమా శరీరముతో నీవు అలంకరించబడి తెల్లని వస్త్రములతో ఆ ప్రభు అయిన యేసు ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు అని అంటాడు కదా, ఇదిగో భూమి మీద నువ్వు ఎలా జీవించావో, నువ్వు జీవించిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? రివార్డ్స్ ఇస్తాడు. రివార్డ్స్. ఎన్ని కిరీటాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? ఎన్ని ఉన్నాయండి? చెప్తారా ఎవరైనా? మీకు తెలిసినవి. నీతి కిరీటం, జీవ కిరీటం, ఇంకా ఇంకేంటండి? ఇంకేమన్నా చెప్తారు? చదివారు ఎప్పుడన్నా? చదవలేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అనేకమైన కిరీటాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒకటే మాట, హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే పరలోకంలో ఉండడం. దానికి మించింది శ్రేష్టమైన ఇంకోటి లేనే లేదు. లోకం ఉందా? లేదండి. డబ్బులు మనకు ఆనందం దొరకదు, తినే ఆహారంలో ఆనందం దొరకదు, బిల్డింగ్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు 5 స్టార్ హోటల్స్లో ఉంటే మనకు ఆనందం దొరకదు. కానీ ఎక్కడ ఉంటుంది ఆనందం? దేవుని సన్నిధిలో.
ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదంటాడు. దేవుని సన్నిధిని ప్రేమిస్తే ఎక్కడ కూడా నువ్వు సంతోషాన్ని వెతుక్కోవడానికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. హల్లెలూయా. చివరిగా నేను ఒక మాట చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. హెబ్రీ 2:9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయనను చూచుచున్నాము. ఎలా చూడాలంటండి? మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయన మనం చూడాలంట. ఇక్కడ చూడండి, మరణము అనుభవించినట్లు అనగా రుచి చూచినట్లు. ఆయన ఏం చేయాలి? మనము రుచి చూచి తెలుసుకోవాలి, టేస్ట్ చేయాలని. ఏదైనా కూర వండినప్పుడు ఏం చేస్తారు ఆడవాళ్ళు? అంటారా? ఎందుకని? కారం, మసాలా, ఉప్పు అన్ని కూడా సరి సమానంగా పడ్డాయో లేదు. యేసు ప్రభు కూడా మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా టేస్ట్ చేయాలి. ఎలా టేస్ట్ చేస్తామంటే, ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు 2024 సంవత్సరాల క్రితం. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి నీ పాపము నిమిత్తమై, నా పాపము నిమిత్తమై ఆయన శిలువ మ్రాను మీద ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడి నీ పాప శిక్ష అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకుని 7 మాటల్లో మాట్లాడండి. చూసారు? ఆఖరి మాట ఏంటి? సమాప్తమైనది తండ్రి, నా ఆత్మను నీ చేతికి. అంటే చివరి శ్వాస వరకు కూడా ఆయన నీ కొరకు ఏం చెయ్యాలో అదంతా కూడా చేసి ఫినిష్ చేశాడు. రోగాన్ని తీసుకున్నాడు, శాపాన్ని తీసుకున్నాడు, ఇంకా అవమానాన్ని తీసుకున్నాడు, అవిధేయతను తీసుకున్నాడు, అన్నిటిని కూడా తీసుకొని నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ పొందుకున్న రక్షణ టేస్ట్ నీకు తెలవాలి. నువ్వు పొందుకున్న రక్షణ యొక్క టేస్ట్ నీకు అర్థమైతే నువ్వేం చేస్తావంటే మహిమా ప్రభావముతో ఆయన కిరీటమును చూస్తూ ఆ మహిమ కలిగిన దేవుని నువ్వు ఎప్పుడు కూడా అనుభవిస్తూ నువ్వేం చేస్తావంటే దేవుడిని ఆరాధన చేస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైన కీర్తన గ్రంథం అంటాడు 21వ కీర్తన 3 నుంచి 5 వచనాలు. 21వ కీర్తన 3 నుండి 5 వచనాలు. శ్రేయస్కరమైన ఆశీర్వాదం అతని తల మీద అపరంజి కిరీటం, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడగగా నీవు దానిని సదాకాలం నిలుచు దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములు నీవు అతనికి. హల్లెలూయా. ఆయన మన జీవితంలో సంపూర్ణంగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. సంపూర్ణంగా ప్రత్యక్షపరుచుకున్నాడా? సగమే ప్రత్యక్షపరుచుకున్నాడా? సంపూర్ణంగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే నా పరుగును తుదముట్టించడానికి మనం కూడా సంపూర్ణం చేయాలి. మన విశ్వాస యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయండి, ఎన్నో గాలి తుఫాన్లు వస్తాయి, ఎన్నో అలజడులు వస్తాయి, ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. పెట్టిన వాళ్ళే కొన్నిసార్లు రొమ్ము మీద తంతారు. హల్లెలూయా. అయినా కూడా మనం ఇప్పుడు కూడా బాధ పడకూడదు. దేవుని వైపు మనం చూస్తే దేవుడు ఏం చేస్తాడు? మార్గాన్ని సరళం చేస్తాడు. హల్లెలూయా. ఆయన పవిత్రమైన దేవుడు కనుక మనం కూడా మన పవిత్రతను కాపాడుకుంటూ దేవుని వాక్యానుసారంగా ఆ మహిమా ప్రభావం అనే కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఈరోజు దేవుని వాక్యం దేవుడితో ఏమని మాట్లాడండి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరుస్తాను. ఈ మాట నీ జీవితంలో ఈ వాక్యానుసారంగా నువ్వు దయచేసి అర్థం చేసుకుని ప్రభునికి ఇచ్చిన పని ఏదైతే ఉందో ఆ పనిలో నమ్మకంగా యథార్థంగా మనం ముందుకు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక తరలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలు ఉంచుదాం. చేయుటకు నీకు ఇచ్చిన పని ఏదైతే ఉందో సంపూర్ణం చేస్తున్నావా లేదా ఈ రాత్రి ఒక్కసారి పరిశీలన చేసుకో.
మహిమ ప్రభావం కలిగిన కిరీటాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. నీతి కిరీటమును దేవునికి ధరింపజేయబోతున్నాడు. ఇదిగో నా పరుగును తుదముట్టించితిని అని అంటున్నావా? అనగలవా? విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును తుదముట్టించింది. ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నాయి. ఎలాగైతే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, యోహాను కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. నేను సాక్ష్యం చెప్పుకోవడానికి రాలేదు, మనుషులు రక్షింపబడవలనని నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు ప్రభు. మనుషులు రక్షింపబడాలి, అనేక మంది రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడండి. తను తాను మహిమపరచుకోవడానికి ఈ లోకానికి రాలేదు ఆయన, మనుషులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనుషులు రక్షింపబడాలంటే మన క్రియలు, దేవుని పట్ల మనకున్న ప్రేమ, దేవుని యందు మనకున్న ఆ నమ్మకత్వాన్ని ఒమ్ము చేయకుండా సాధ్యమైనంత వరకు ప్రభువును పోలి మనం నడవడానికి ప్రయత్నించేద్దాం. అవమానాల్లో అపనిందల్లో ఒకరు ఆగిపోతే ఆయన పరుగును తుదముట్టించినట్లు కానే కాదు. దేవునికి ఇచ్చిన పని ఏంటో ఒక్కసారి గుర్తింపు. ప్రభు పాడమని చెప్పాడా? బిగ్గరగా పాడడానికి ప్రయత్నించి సిగ్గుపడమాకు. దేవుని స్తుతించే విషయంలో ముందే ఉండు. దేవుడు ఇంకా దీవిస్తాడు, ఇంకా ఆయన మహిమ చేత నేను నింపుతాడు, ఇంకా ఆయన ప్రభావం నీపై విడుదల చేస్తాడు. దేవుని సేవలు సహకరించడానికి దేవుడిని ప్రేరేపిస్తే సహకరించడానికి ప్రయత్నం చేయి. దేవుడి మందిరమును పనిచేసే విషయంలో, దేవుని సేవ విషయంలో నీకు దేవుడు ప్రేరేపణిస్తే చేయడానికి ఇష్టపడు. సిగ్గుపడమాకు, వెనకంచు మాకు, ఇంకా దీవించబడతావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడు. ఆయన రాకడానికి సమీపంలో ఉందండి. నేనే క్రీస్తునని అనేక మంది ఈరోజు చెప్పుకుంటూ ఉన్నారు. అనేకమైన సంఘటనలు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఆనాడు అవ్వ ఏ విధంగా అయితే మోసపోయిందో సాతాను మాటలకి, ఈరోజు చాలా మంది మోసపోతున్నారు. మన కళ్ళు తెరవబడాలి, మన అంతరంగ నేత్రాలు తెరవబడాలి దేవుని కొరకు. మన హృదయ నేత్రాలను తెరిచి దేవుని మనం సరిగా అర్థం చేసుకోగలిగితే, ఆయన చూడగలిగితే ఆయన నీకు కనబడతాడు. ఆయన నీ సమీపముగా ఉంటాడు. నీ పక్కనే ఆయన కూర్చున్నాడు నీడవలే. ఆత్మస్వరూపిగా నీ హృదయంలో సంచారం నివసిస్తూ ఉన్నాడు. ఆయన నివసించడానికి ఇష్టపడతాడు. ఈ రాత్రి మరొకసారి ఆయన నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? యేసు పాదాలకి ఒక స్త్రీ అత్తరు పోసినప్పుడు ఆ ఇల్లంతా కూడా దేవుని యొక్క అత్తరు వాసనతో నింపబడి ఉన్నది. ఈరోజు నువ్వు కూడా ఆయన పాదాలను కడిగేవాడుగా ఉంటారు. కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి, అవన్నీ మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యంగా భూమికి అంతలో వరకు సొంతగా ఇస్తాను అన్నాడు. ఆయన ఇచ్చే దేవుడు అండి, ఆయన పక్షపాతి చూపించే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు యేసయ్యా. చేయుటకు నాకు నువ్వు ఇచ్చిన పని సంపూర్ణంగా చేయడానికి ప్రభువా, భూమి మీద నిన్ను మహిమపరచుటకు నాయన ప్రభువా, నా శక్తి కొలదైన ప్రభు నిన్ను స్తుతించడానికి ఇదిగో ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు యేసయ్యా. మీరు మాకు ఏ పని అయితే అప్పగించారో ఆ పని నమ్మకంగా యథార్థంగా మేము చేయడానికి నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి ప్రభు. ఒకవేళ నీ పని చేసే విషయంలో ఎక్కడైనా మేము నిర్లక్ష్యంగా ఉన్నామేమో నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించిన నీ కొరకు యథార్థంగా సేవ చేయడానికి, నమ్మకంగా పరిచయం చేయడానికి ప్రభు నీ కృపా సహాయం నాకు దయచేయి. ఇక్కడున్న ప్రతి బిడ్డకు దయచేయి ప్రభు. ఎవరికి వారికి వ్యక్తిగతంగా వారి ఆత్మ విమర్శన చేసుకున్నట్లుగా కృప చూపించండి తండ్రి. ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రభు నీవు ఏదైతే వారికి అప్పగించావో ఆ పని సంపూర్ణంగా వారు నెరవేర్చడానికి వారికి నీ కృప సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగోనైనా ప్రభు, ఈ లోకానికి నువ్వు వచ్చింది నీవు సాక్ష్యం చెప్పుకోవడానికి రాలేదు కానీ ప్రభు, మనుషులందరినీ రక్షించడానికి, నిత్య నరకాగ్నిలో ఉన్న వారిని నిత్య జీవంలోనికి నడిపించడానికి, పాపములో
మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభు. దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు చాలా మంది ప్రభు. దయచేసి రాత్రి వారికి అర్థమవునట్లుగా మీరు ప్రభు చూపించండి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని రాత్రి మీరు దీవించండి ప్రభు. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో రాగిలను ప్రభు ఆంధ్ర ప్రాంతాన్ని పెడుతుండగా ఆమె ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. యేసు నామములో ఇదిగో తండ్రి ప్రభు డాక్టర్ ప్రదీప్ గారిని కలుస్తుండగా ప్రభు తండ్రి అమ్మకి ఏ బలహీనత ఉందో అది స్పష్టముగా నన్ను డాక్టర్ గారు అర్థం చేసుకుని ప్రభు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీరు ప్రభు చూపించండి. అమ్మ ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి ప్రభు నీకు వందనాలు. జకరియా గారి కొరకు ప్రార్థన చేసిన జ్ఞాపకం చేసుకో ప్రభు. వారు కూడా ఆంధ్ర ప్రాంతం వెళ్ళి ఉన్నారు తండ్రి. ఆయన ప్రభు కాలు మీద ప్రతి ఎలర్జీ యేసు నామములో బంధించి వేస్తున్నాడు ప్రభు. వారు కూడా సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి నాయన. నీవు డాక్టర్ కంటే పరమ డాక్టర్ ప్రభు. నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. ఈ రాత్రి సంపూర్ణంగా నీ కుమారుని స్వస్థపరచండి. అలాగే నేను దావీదు కుమారుడు రాజశేఖర్ గారు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మరొక ఇంకొక శాలరీ రావాలి ప్రభా. యేసు నామములో అధికారుల మనసు మార్చి నాజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసు నామములో ఆ ధనం రావడానికి మీరు ద్వారాల తరమని ప్రార్థన చేస్తుంది. ఎక్కడైతే జాబ్ చేస్తున్నాడో ప్రభా అక్కడే కనీసం ఉన్నాను ఒక 4-5 సంవత్సరాలు అక్కడే ఉండి స్థిరపరచబడి చేయడానికి మీకు కృప సహాయం దయచేయండి. అధికారుల ఒత్తిడి ఏ రకముగా ఆయన మీద పడకుండా ప్రభా అధికారుల యొక్క దయ కరుణ నీకు మన మీద మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ప్రభా జాబ్ లో ప్రమోషన్స్ పొందడానికి కృప చూపించండి. ఇదిగో నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఇద్దరు కూడా చక్కని ఆరోగ్యం ఇచ్చి కొన్ని రోజుల క్రిందట చాలా బలహీనుడిగా ఉంటున్నాడు. బలపరచండి. ప్రతి నీరసం నుండి విడిపించండి, స్వస్థపరచండి నాయన. ఇదిగో రిషి కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ ఒంటి మీద ఎలర్జీని తొలగించండి ప్రభా. యేసు రక్తంతో ఇప్పుడే నీ కుమారుని కప్పివేస్తున్నాడు ప్రభా. ఇప్పుడే నీ వాక్కుని పంపి నీ కుమారుని స్వస్థపరచండి ప్రభా. నీకు దేవుడి ప్రజల వ్యాపారం దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో బంగారం సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి ఆ నడువు నొప్పి నుంచి విడుదల తెచ్చేయండి. ఆ మెడ నరాల నొప్పుల నుంచి సంపూర్ణమైన స్వస్థత ఈ కుమార్తెకు కలుగునుగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి 17 దాసులను స్వస్థపరచండి. నువ్వు బాగు చేసావు ప్రభా. కానీ నీ సన్నిధి రాలేకపోతున్నాడు. తనతో మాట్లాడయ్యా. తన భార్యను మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి నడిపించండి. అలాగే మీరే సిస్టర్లు ప్రార్థన చేస్తుంది. తనకున్న రుణ భారం నుంచి విడిపించండి. అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి. వెంబడిస్తుంది ప్రభా నీ బిడ్డ తండ్రి. సిగ్గుపరచుతుంది ఆయన. తన భర్తను మార్చి నీ సన్నిధి నడిపించండి. తనకి ఇచ్చిన కుమారుని దీవించడానికి చక్కని భవిష్యత్తు తెచ్చింది. అలాగే తండ్రి నూతనంగా ప్రతి దినం ప్రతి శుక్రవారం ఆదివారం అయ్యా తన ప్రభు వస్తున్న దుర్గా సిస్టర్ ప్రార్థన చేస్తున్నాను. తన భర్తను మీరు రక్షించండి ప్రభా. నిశ్చితమైతే ప్రభా ఈ యొక్క ప్రభా నూతన సంవత్సరంలో బాప్తిసం పొందుటకు ప్రేరేపించండి. భార్య భర్తలు ఇద్దరు కూడా నీ సన్నిధిని వారు వెంబడించినట్టుగా సహాయం తెచ్చి వారి వ్యాపారాన్ని దీవించండి. ఇదిగో తన సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన గర్భాన్ని మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాడు. మూయబడిన గర్భం యేసు నామములో తెరవబడును గాక. అద్భుతం జరిగించు ప్రభా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నేను ప్రభు ఈ రాత్రి కాల సమయంలో అయ్యా ప్రతి ఒక్కరిని చేతులుగా అప్పగిస్తున్నా తండ్రి. రమణాన్ని స్వస్థపరచండి. ఆ కాళ్ళు మీద ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. పేదవారి ప్రభు ఏ సహాయం లేని వారు తండ్రి దయచేసి వారిని ఆదుకోండి, బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే చిట్టమ్మను స్వస్థపరచండి. పెద్ద జగమని గారికి సంపూర్ణ ఆరోగ్యం తెచ్చండి. ప్రభువానికి స్తోత్రాలు. అలాగే చిన్న జగమని తన కుమారుని స్వస్థపరచండి. తన భర్తకు మార్పు దయచే, రక్షణ దయచేయండి. లూదియా సిస్టర్ తన భర్త అయ్యా తన ప్రభుత్వం నీకు తన భర్త కూడా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. మిషన్ నడిపించండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇక సంఘంలో ప్రతి ఒక్కరి పేరు మీరు దర్శించండి ప్రభా. మమత అనే బిడ్డలు మీరు స్వస్థపరచండి. ఆయా బంగారు పాలన బలపును మీరు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతం జరిగించండి. ఇదిగో సంఘంలో నాయన ప్రభా తన చేతి వృత్తులు చేసుకున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. ఆటలు తొలుగుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డలు ఉన్నారు. సహోదరులందరికీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కిరాయిలు లేక ఎంతో మంది నాయన ప్రభా ఆర్థికంగా నలిగిపోతున్నారయ్యా. దయచేసి మీరు కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో మీరు ద్వారాలను తెరవమని ప్రార్థన చేస్తున్నాను. నా నామమున మీరు ఏది తండ్రిని అడుగుదురో అది నిశ్చయముగా పొంది ఉన్నారని నమ్మమంటున్నారు ప్రభా. బిడ్డలకు అది తప్ప వేరే జీవనాధారం లేదు నాయన. దయచేసి మీరు కార్యం జరిగించండి. సిగ్గుపరచండి అయ్యా. రక్తాలు తీర్చండి. అలాగే నేను ప్రభుత్వాన్ని ఆ అతని ప్రభుత్వాన్ని కొందరు వ్యాపారంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి ధోరణి మీరు దీవించండి. వారి మంచి పాటు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నూతన వస్తున్న జగత్తాన్ని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తన భర్తను ప్రతి వారం రావడానికి సహాయం చేసి ప్రేరేపించండి. మాట్లాడండి నాయన.
నీకు వందనాలు. తన కుమారుడు కూడా రక్షణ పొందుకున్నట్టుగా కృప చూపించండి. పరిశుద్ధాత్మ దేవ, ఇదిగో తండ్రి ప్రభా, క్రిస్మస్ వేడుకలన్నీ కూడా ఘనంగా జరిగించడానికి మీరు కృప సహాయం చేయండి. అనేక మంది సంఘంలో లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏక మనసుతో చేయడానికి సహాయం చేయండి. ప్రేమ కలిగి చేయడానికి కృప చూపించండి. సంఘంలో సమాధానం, నెమ్మది దయచేయండి, శాంతి దయచేయండి. ఇదిగో మా భారతదేశాన్ని చేతులుగా అప్పగిస్తున్నాం, ప్రపంచ దేశాన్ని చేతులుగా అప్పగిస్తున్నాం, 250 175 దేశాలను చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభు. తండ్రి నీకు అయ్యా తండ్రి, సుమారుగా 17 19 కేంద్ర పాలిత ప్రాంతాలని చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రతి ప్రాంతంలో నీ సన్నిధి ఉండదు కాక, ప్రతి రాష్ట్రంలో నీ సిలువ జెండా ఎగరవేయబడును కాక, నీ రాకడతి సమీపంలో ఉన్నట్టుగా ఎత్తబడే సంఘముగా మా సంఘాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. పెండు కుమారుడు రాని ఉన్నాడు తండ్రి, నువ్వు రాబోతున్నావు నాయన. వధువైన సంఘముగా మేము అలంకరించబడి సిద్ధపాటు కలిగి నాయన ప్రభా, నిన్ను ఎదుర్కోవడానికి మీ ప్రభు సహాయం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా. మీ సన్నిధి ప్రతి ఒక్కరి తోడుగా ఉంచండి. ఇదిగోనే ప్రభా, హేమలత మేడం కూడా ప్రార్థన చేస్తున్నాను, కుమారుడు పుట్టి బాబు కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎగ్జామ్స్ లో గొప్ప విజయం దయచేయండి. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లో గొప్ప విజయం దయచేయండి ప్రభా. అలాగే 10th క్లాసు 11 మంది స్టూడెంట్స్ ఈ రోజు నీ సన్నిధికి వచ్చారు ప్రభా. బిడ్డలందరికీ గొప్ప విజయం దయచేయండి. సంవత్సరం అంతా చదువుతున్నారు ప్రభా, అందరికీ గొప్ప విజయం దయచేయండి. అలాగే ఆనంద మాస్టర్ గారు స్కూల్లో చదువుతున్న 10th క్లాస్ బిడ్డలందరికీ కూడా చక్కని విజయం దయచేయండి. వారు కూడా పరీక్షలో పాస్ అవునట్టుగా కృప చూపించండి. అందరికీ చక్కని ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభా. మేడం గారి ఇంత సంపూర్ణ స్వస్థతను తెచ్చండి. ఆ కాలు సంపూర్ణంగా మీరు కొట్టండి. సత్యనారాయణ చక్కని ఆరోగ్యం తెచ్చండి. అలాగే నేను ప్రభు సంఘగతులైన వాళ్ళందరూ మంచి ఆరోగ్యం తెచ్చండి. రామకృష్ణ గారి కుటుంబం చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. రవితేజ అనుషాన్ని దీవించిన ఆశీర్వదించండి. ఉద్యోగంలో గొప్ప కార్యం కిరణ్ గారి ప్రభు చక్కని ఆరోగ్యం తెచ్చే ప్రభా. తండ్రి దావీదు గారి కుటుంబాన్ని చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. ఎలీషా కుటుంబాన్ని చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రసన్న గారి కుటుంబాన్ని చేతులుగా, ప్రతి ఒక్కరిని మీకు చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రార్థన మందిర వ్యవస్థాపకురాలు మార్తం గారిని, యోహాన్ గారిని మరొకసారి చేతులుగా అప్పగిస్తున్నాను. సర్వ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి, ఇంకా ఎవరైతే బాగా పేరు పేరు మీరు దర్శించండి. సుభద్రమ్మ కొడుకు రాజు స్వస్థపరచయ్యా. మాంత్రిక శక్తులతో బాధపడుతున్న కుటుంబాన్ని ఆ బిడ్డను విడిపించండి నాయన, నీ సన్నిధి నడిపించండి. అలాగే సుందరమ్మ తన కోడలు చాలా బలహీనతలో ఆ బిడ్డను స్వస్థపరచండి. అలాగే గంగమ్మను స్వస్థపరచండి. చక్కని ఆరోగ్యం తెచ్చి యెహోవాని సన్నిధి నడిపించండి, కరుణను నడిపించండి. ఆ కుటుంబాన్ని మీరు చేయగలరు. ఇంకా ఎవరైతే సంఘంలో ఉన్న పేరు పేరు సత్యవతి తన కుమార్తె చేతులుగా ఐసీలో ఉన్న బాబును స్వస్థపరచయ్యా. అయ్యా గొప్ప కార్యం ఆ బిడ్డ జీవితం జరిగించండి. ఇంకా సంఘంలో గర్భిణీ స్త్రీలు ఉన్న వారు కూడా సుఖమైన కానుకలు ఇచ్చండి. స్త్రీవలి గర్భం చుట్టూ మీకు ఖర్చు వేయండి, చిట్టి గర్భం చుట్టూ మీకు ఖర్చు వేయండి. చక్కని ఆరోగ్యాలు తెచ్చండి. అయ్యా నీకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులుగా అప్పగిస్తూ సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రమే ఆలోచిస్తూ నాజరేతు పరిశుద్ధ నామమున యేసుక్రీస్తునామములో ప్రార్థించి స్తుతించి మనవలను నిశ్చయముగా పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానం, నెమ్మది, ఆదరణ త్వరలో వచ్చిన మనకు లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం తోడు నడిపించును గాక. ఆమె యేసు రక్తమే చేసి శిలువ రక్తమే చేసి ప్రవేశం సంపూర్ణ అపవాదులను యేసు నామానికి జయం కలుగును. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్. రేపు రాత్రి సిద్ధపాటు ప్రార్థన ఉంటుంది 6 గంటల నుంచి 7:30 వరకు. అందరూ కూడా సిద్ధపడి